తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. శత జయంతి సందర్భంగా ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. రాష్ట్రానికి అత్యధిక నాయకత్వాన్ని అందించిన జిల్లా ప్రకాశం అని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం సంక్షోభంలో ఉందన్నారు. దేశంలో ఒడిదొడుకులున్న యుద్దాలు జరిగినా అన్నిటినీ తట్టుకుని నిలబడి అభివృద్ది బాటలో పయనిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పారదర్శకత లోపించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నారు, అందులో ఒక్క రూపాయి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ మీకు వస్తున్నాయా? ఇంతకుముందు ఏమన్నారు మీరు? ఫస్ట్ ఏమన్నారు, మనకి గ్రాంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. తర్వాత గ్రాంట్ అన్నా, తర్వాత గ్రాంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పులు వస్తూ ఉన్నాయని మీరే చెప్తుంది. కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు, వాళ్ళే కడతారేమో చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, హట్కో నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ కేఎఫ్సి తెలుసు, కానీ కేఎఫ్డబ్ల్యూ అనేది ఉంటుంది అనేది ఓడి చంద్రబాబు నాయుడికి తెలిసింది. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ సంస్థ నుండి 5,000 కోట్ల రూపాయల అప్పు అమరావతి నిర్మాణాన్ని చేశారు. దాదాపు 31,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, అది హట్కో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు 31,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు. మరో 30,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రం అప్పుల పాలవుతా ఉందా, లేదంటే అప్పుల నుంచి బయటపడతా ఉందో దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు చెప్పిన దాన్ని మీరు వైలేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం అప్పులు చేసినవో అప్పులు చేసినట్లు, మరి మీరు అప్పులు చేసేది అప్పులు చేసినట్టు కాదా? అది రాష్ట్రానికి భారం కాదా? రేపు పొద్దున ప్రజలు వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత వారిపైన ఉండదా? కాబట్టి ఏమంటే దీనిపైన ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇరిగేషన్ రంగంలో కూడా నేను చెప్తా ఉన్నా, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేయడానికి మీ ప్రాధాన్యతలో లేదు. ఈసారి టోటల్ మీరు బడ్జెట్లో ఒక 100 దానికి కొంత ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే మీరు ఏ ప్రాజెక్టు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోయారు. చివరికి చిన్న చిన్న ప్రాజెక్టులు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లలో ముగించే ప్రాజెక్టులకు కూడా మీరు నిధులు కేటాయించలే. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఆ కొత్త రాగం ఏమంటే గోదావరి టు బనకచెర్ల, దానికి 80,000 కోట్లు ఖర్చు అవుతాము. నువ్వు చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే దాని ద్వారా అక్కడ పంటలకి వాళ్ళకి నీళ్ళు వస్తాయి, తాగునీటి సమస్య పరిష్కారం అవుతాయి. తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి. మీరు వాటిని ఏమి కూడా మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉన్నా అమరావతి పోలవరం, అమరావతి పోలవరం. అదైన తర్వాత ఇప్పుడు కొత్త రాగం ఏమంటే అది గోదావరి టు బనకచెర్ల, బనకచెర్ల టు గోదావరి. కాబట్టి ఏమంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ సక్రమంగా లేవు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించిన అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఉన్నాయో ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. మీరు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు పెద్ద మేలైపోయింది. జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకే రానని డిసైడ్ చేశాడు. కాబట్టి ఇంకా ప్రతిపక్షంతో మాట్లాడాల్సిన పని లేదు. ఇంకా ఏ పక్షాన్ని మేము గుర్తించము అంటే ఇంకా మీరు ఏమైంది, ఓన్లీ సింగిల్ పక్షం అయిపోయారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం మేమంతా కూటమి కాబట్టి మీరెవరు బయట మాట్లాడకూడదు, అందరి లోపల ఉండాలి, మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా బయటకు చెప్పకూడదు అని చెప్పి మీరు వాళ్ళకి బీగాలేసి మీరు కూడా సేమ్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లయితే గూడు పుటాని కార్యక్రమాలు వచ్చాయో ఇప్పుడు సేమ్ మీరు అదే చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము అతి తక్కువ కాలంలోనే మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ట్రాన్స్పరెంట్గా నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు తీసుకునే చర్యల విషయంలో ఏ పార్టీ, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నాని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో నటి శ్రీనిధి శెట్టితో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
చాలా బ్యూటిఫుల్ గా జరిగింది ఈసారి దర్శనం. ఐఎమ్ సో హ్యాపీ. ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికకు ముందు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు. బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది, ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా ఇక. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఆ జ్ఞానాన్ని అసెంబ్లీలో ప్రదర్శిస్తారనుకున్నామని, కానీ ఆయన అసెంబ్లీకి రాలేదని తెలంగాణ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ట్యాపింగ్ చేసిన వారిని విదేశాల్లో ఉంచి డ్రామాలాడుతున్న కేసీఆర్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత లేదని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును దగ్గర వాళ్లకు లీజుకు ఇచ్చుకున్నదెవరని, మద్యం దుకాణాల టెండర్లను ముందు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఒక నియంత తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టుగా కేసీఆర్ ప్రసంగముందని సీతక్క విమర్శించారు. వారి కుటుంబంలో చీలికలు పెరిగిపోతున్నాయన్న బాధ కేసీఆర్ లో కనిపించిందని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత ఖరీదైన కార్లను తిరగొచ్చు గాని పేద మహిళలు ఆర్టీసీ బస్సులో తిరగొద్దా అని నిలదీశారు. కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు, పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు, అబద్దాలను 10 సార్లు చెప్తే నిజమైతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈ రోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది? ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దర్జాగా ఉన్నారు.
కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ల గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈ రోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు గాని అదే విధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ గాని అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్ కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ ను కూడా మేము ఇవ్వడం జరిగింది. కేవలం కమిషన్లు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ పాలనలో అన్ని రంగాలు దోపిడీకి గురయ్యాయన్న మంత్రి నిమ్మల. తెలంగాణ డిస్టిలరీ స్కామ్ తో పోలిస్తే జగన్ లిక్కర్ స్కామ్ ఎవరెస్ట్ ను తాకుతుందని ఎద్దేవా. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ప్రకారం రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాల్సిందే. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు నాని, శ్రీనిధి శెట్టి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ విమర్శలు. రుణమాఫీ, పింఛన్లు, రైతు భరోసా హామీలపై నిలదీసిన గులాబీ అధినేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.